హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అసలుకి మనం యాక్సెంచర్కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాక్సెంచర్ వెబ్సైట్కి వెళ్ళండి. ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీనిలో మనకి హోమ్ పేజ్ పక్కన కెరియర్స్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినాక ఇక్కడ మనకి డిఫరెంట్ చాలా రోల్స్ ఉంటాయి. సో మీరు కావాలంటే సైడ్కి ఫిల్టర్ ఆప్షన్ వాడి ఫిల్టర్ చేసుకోవచ్చు. టైప్ ఆఫ్ జాబ్ ఆర్ ఇయర్ ఆఫ్ పాసింగ్, డిగ్రీ, ఇంకా డిపార్ట్మెంట్ ఆర్ బ్రాంచ్. నేను ప్రస్తుతానికైతే ఫస్ట్ రోల్ అయితే సెలెక్ట్ చేస్తాను, ప్యాకేజ్డ్ యాప్ డెవలప్మెంట్ అసోసియేట్. దానిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినాక ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ చూపిస్తుంది. ఇదైతే 0 months to 11 months ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇంకా శాలరీ వచ్చేసరికల్లా 4,60,700. జాబ్ టైప్ వచ్చేసరికల్లా ఫుల్ టైం. సో ఇది మనకు వచ్చేసరికల్లా ఫుల్ టైం జాబ్. ఇంకా లొకేషన్స్ వచ్చేసరికల్లా బెంగళూరు, హైదరాబాద్, పూణే, ముంబై, ఇలా చాలా లొకేషన్స్ ఇచ్చారు అక్రాస్ ద కంట్రీ. సో ఇప్పుడు మనం డిస్క్రిప్షన్ చూడొచ్చు. అసలుకి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏఎస్సి, అసలుకి అబౌట్ యాక్సెంచర్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది మొత్తం మనం చదువుకోవచ్చు. ఇంకా తర్వాత రోల్ ఓవర్ వ్యూ, వాట్ వుడ్ యూ డూ, మనం అసలుకి ఏం చేస్తాం ఈ రోల్లో, దాని గురించి ఇచ్చారు. ఇంకా అసలు వీళ్ళకి ఏం కావాలి మన నుంచి, వాట్ వీ నీడ్ అని చెప్పి కొన్ని పాయింట్స్ ఇచ్చారు. ఈ మొత్తం మనం చదివి దీని ప్రకారంగా మనం అప్లై చేయొచ్చు. ఇంకా తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ పక్కన మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎలిజిబిలిటీ పైన క్లిక్ చేస్తే అసలుకి ఈ రోల్కి ఎవరెవరు ఎలిజిబుల్ అనేది ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఈ రోల్కి అయితే 2023 అండ్ 2024 పాస్డ్ అవుట్ వాళ్ళు ఎలిజిబుల్. బీటెక్, బీఈ, ఎంటెక్ వీళ్ళందరూ దీని ప్రకారంగా చూసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ పాయింట్స్ చదివి మనం దీని ప్రకారంగా అప్లై చేయవచ్చు. ఈ మెయిన్ పాయింట్ వచ్చేసరికల్లా మనకి బ్యాక్లాగ్స్ ఉండవు అప్లికేషన్ ఆర్ ఆన్ బోర్డింగ్ అప్పుడు. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. మనం కానీ ఎలిజిబుల్ అవుతే యాక్సెంచర్ వాళ్ళు మనకి మెయిల్లో ఇన్విటేషన్ పంపిస్తారు ఆన్లైన్ అసెస్మెంట్కి. ఈ కొన్ని స్పెసిఫిక్ డేస్ రోజు ఉంటాయి. మనకైతే వీళ్ళు మనకి టైం సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తారు. అలానే మనకి నార్మల్గా ఫస్ట్ అసెస్మెంట్ ముందు ఒక మాక్ అసెస్మెంట్ కూడా పంపిస్తారు మెయిల్లో. సో అది ఎగ్జామ్ మనకి 20 minutes ఉంటుంది. అది మనకి ఎగ్జాక్ట్ సేమ్ మన అసెస్మెంట్ 1 లాగానే ఉంటుంది. సో అసెస్మెంట్ 1 వచ్చేసరికల్లా కాగ్నిటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్. సో ఇది వచ్చేసరికల్లా మనకి 90 minutes టైం పడుతుంది. ఇంకా దీనిలో మనకి అరౌండ్ 50 to 90 questions ఉంటాయి. ఇక్కడ కాగ్నిటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్ ఇంక్లూడ్స్ 50 questions, ఇంకా టెక్నికల్ అసెస్మెంట్ ఇంక్లూడ్స్ 40 questions. సో టోటల్గా మనకి 90 questions. ఇంకా మనకి టైం వచ్చేసరికల్లా 90 minutes. సో క్వశ్చన్కి 1 minute టైం ఇస్తారు. ఇది వచ్చేసరికల్లా అసెస్మెంట్ 1. సో ఇప్పుడు మనం అసెస్మెంట్ 2 చూస్తే అది కోడింగ్ అసెస్మెంట్. ఇది మనకి 45 minutes ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం అసెస్మెంట్ 1 ఇంకా అసెస్మెంట్ 2 కలిపి పెడతారు. ఇంకా అసెస్మెంట్ 2 వచ్చేసరికల్లా మనకి సిలో కానీ, జావా కానీ, పైథాన్ కానీ కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. వీటిలో మనం దాన్ని సాల్వ్ చేయవచ్చు ఆ కోడింగ్ అసెస్మెంట్ అనేది. ఒకవేళ కానీ 2 కానీ క్లియర్ అవుతే మనకి అసెస్మెంట్ 3 ఉంటుంది. ఈ అసెస్మెంట్ 3 వచ్చేసరికల్లా కమ్యూనికేషన్ అసెస్మెంట్. ఇది వచ్చేసరికల్లా మనకి 30 minutes ఉంటుంది. దీనికి కూడా మనకి సపరేట్ మెయిల్ పంపిస్తారు. మనం కానీ ఫస్ట్ 2 అసెస్మెంట్ క్వాలిఫై అవుతే తర్వాతనే మనకి మెయిల్ వస్తుంది. దీనిలో మన స్పీకింగ్ స్కిల్స్ అనేది వాళ్ళు టెస్ట్ చేస్తారు. అసలు మనం ఎలా మాట్లాడుతున్నాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకవేళ దీనిలో కానీ మనం సెలెక్ట్ అవుతే తర్వాత మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ అయిపోయినాక 10 to 15 days తర్వాత మనకి రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేస్తారు. అసలుకి ఇప్పుడు మనం ఎట్లా అప్లై చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ పైననే అప్లై నౌ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసినాక ఇక్కడ మనకి 2 options వస్తాయి. ఒకటి ఇక్కడ ఐ ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్, లేకపోతే ఐ డు నాట్ హ్యావ్ ఎన్ అకౌంట్. సో యూజువల్లీ మనకి అకౌంట్ ఉండదు కాబట్టి ఐ డు నాట్ హ్యావ్ ఎన్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినాక మనకు కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది. దీనిలో రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పి టైటిల్ ఉంటుంది. సో ఇక్కడ మనం నేమ్ చూడొచ్చు. అసలు నేమ్ ఎలా మెన్షన్ చేయాలని చెప్పి వీళ్ళు క్లియర్గా రాసినారు. అసలు నేమ్ ఎలా ఉండకూడదని కూడా ఇక్కడ వాళ్ళు క్లియర్గా చూపించారు. ఇంకా తర్వాత అడిగేది పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో అసలు ఫోటో ఎట్లా ఉండాలో కూడా వీళ్ళు ఇక్కడ మనకి చూపించారు. సో ఇలా ఇక్కడ గ్రీన్ కలర్ టిక్ ఉండేది ఇలా ఉండాలి మనం అప్లోడ్ చేసే ఫోటో. సో ఈ మిగతా 3 cases ఇలా అసలు మనం అప్లోడ్ చేయకూడదు. తర్వాత గవర్నమెంట్ ఐడి. మనకి యాక్సెంచర్లో మోస్ట్లీ అడిగేది పాన్, ఎట్లా అప్లోడ్ చేయాలో కూడా చూపించారు. సో ఇక్కడ నెక్స్ట్ టైం నాట్ ఏ రోబోట్ పైన క్లిక్ చేసి
నెక్స్ట్ కొట్టేవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ ఫామ్. సో జాబ్ డీటెయిల్స్, జాబ్ రోల్ వచ్చేసరికల్లా ప్యాక్డ్ యాప్ డెవలప్మెంట్ అసోసియేట్. మనం స్టార్టింగ్ నుంచి దీనికే చేస్తున్నాం, సో దీనికి అప్లై చేస్తున్నాం కాబట్టి సో ఇదే ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ సోర్స్ డీటెయిల్స్, హౌ డిడ్ యూ ఫైండ్ అవుట్ అబౌట్ దిస్ జాబ్. సో ఇక్కడ కింద కొడితే మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో మనం ఏదైనా అయిపోవచ్చు, క్యాంపస్ లేకపోతే సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్. తర్వాత సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ నేను కానీ సెలెక్ట్ చేస్తే మళ్ళీ కింద అడుగుతుంది ఇక్కడ ఫేస్బుక్ లేకపోతే ట్విట్టర్, లింక్డ్ఇన్, సో ఏదన్నా పెట్టండి. సో నేనైతే ప్రస్తుతానికి లింక్డ్ఇన్ పెట్టేస్తున్నా. తర్వాత ఇప్పుడు పర్సనల్ డీటెయిల్స్. సో ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ మనం ఇవ్వాలి. సో యూజువల్లీ మన ఇండియన్స్కి మనకి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఉంటుంది. మిడిల్ నేమ్ అసలుకు ఉండదు, ఉంటే చాలా తక్కువ మందికి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నేమ్ నేను ఏదో ఒకటి పెట్టేస్తున్నా, అండ్ ఆల్సో ద లాస్ట్ నేమ్ సంథింగ్. ఇప్పుడు యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ నెంబర్. సో ఇది వచ్చేసరికల్లా మీరు కానీ బీటెక్, ఎంటెక్ చేస్తే మీ రోల్ నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ కూడా నేను రోల్ నెంబర్ ఏదో ఒకటి పెట్టేస్తున్నాను. తర్వాత ఈమెయిల్ ఐడి. సో ఇది వచ్చేసరికల్లా ఇంపార్టెంట్. సో ఈ ఈమెయిల్ ఐడికే మనకి అసెస్మెంట్ లింక్స్ కానీ లేకపోతే మీరు సెలెక్ట్ అవుతా ఆ నోటిఫికేషన్స్ కానీ అన్నీ ఈ ఈమెయిల్ ఐడికే వస్తుంది. సో ఇదైతే మీరు జాగ్రత్తగా చూసి టైప్ చేసుకోండి. ఇక్కడ కూడా నేను సమ్ ర్యాండమ్ ఈమెయిల్ ఐడి పెడుతున్నాను. ఇప్పుడు కాంటాక్ట్ నెంబర్. సో ప్రైమరీ కాంటాక్ట్ నెంబర్ మీ సొంత మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు. ఇంకా వాట్సాప్ కన్సెంట్. సో మీకు వాట్సాప్లో మెసేజెస్ రావాలా వద్దా అని నన్ను అడిగితే ఇక్కడైతే మీరు ఎస్ పెట్టేసేయండి. ఎందుకంటే ఒకవేళ కానీ మీకు ప్రతి ప్రాసెస్ నోటిఫికేషన్స్ అనేది మీకు వాట్సాప్లో వీళ్ళు సెండ్ చేస్తారు. సో ఇది మీకు బెస్ట్ ఆప్షన్. కొన్నిసార్లు మెయిల్స్ లేట్ అవుతాయి, కానీ వాట్సాప్లో అయితే ఆల్మోస్ట్ యాక్యురేట్గా నీకు మెసేజెస్ అనేది వాళ్ళు పంపిస్తారు. నెక్స్ట్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్. సో ఇది మన ఇష్టం, కావాలంటే మెన్షన్ చేయొచ్చు లేకపోతే అవసరం లేదు. నేనైతే మెన్షన్ చేయట్లేదు. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. సో ఇది మనకి పాన్ ప్రకారంగా మన డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. సో ఇక్కడ కూడా నేను సమ్ ర్యాండమ్ డేట్ పెడుతున్నాను. ఇప్పుడు జెండర్ మేల్, ఫీమేల్, సో మీరు దాని ప్రకారంగా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డిసైడింగ్ స్టేట్, సిటీ. సో ఇప్పుడు మీరు కానీ తెలంగాణ నుంచి అయితే తెలంగాణలో ఎక్కడ, హైదరాబాద్, కరీంనగర్, దాని ప్రకారంగా సెలెక్ట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికల్లా అడ్రస్ డీటెయిల్స్. సో ఇక్కడ మనకి కరెంట్ అడ్రస్ అడుగుతారు, ఇంకా పర్మనెంట్ అడ్రస్ అడుగుతారు. మీరు కానీ రెండు సేమ్ అయితే రెండు సేమ్గా టైప్ చేయండి. ఒకవేళ మీరు కానీ ఇప్పుడు సమ్ పీజీలో ఉంటే మీరు ఆ పీజీ అడ్రస్ కరెంట్ అడ్రస్లో పెట్టి మీ సొంత ఇంటి అడ్రస్ పర్మనెంట్ అడ్రస్లో మెన్షన్ చేయండి. నేను ఇక్కడ ఏదో ఒక అడ్రస్ పెట్టేస్తున్నాను. సిటీ హైదరాబాద్, తెలంగాణ, ఇండియా. నెక్స్ట్ పర్మనెంట్ కూడా నేను ఏదో ఒకటి పెట్టేస్తున్నాను. సమ్ పిన్ కోడ్, హైదరాబాద్, తెలంగాణ, ఇండియా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికల్లా ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. సో ఇక్కడ ఎడ్యుకేషన్ టైప్, ఇక్కడ మనకి మీరు కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే మీ హైయెస్ట్ డిగ్రీ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో అండర్ గ్రాడ్యుయేట్ అయితే అండర్ గ్రాడ్యుయేట్, ఇలా క్లిక్ చేసినాక డిగ్రీ. సో ఇక్కడ మీరు మీ డిగ్రీ టైప్ చేసుకోవాలి. ఒకవేళ మీరు బీటెక్ అయితే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇలా మీ డిగ్రీ ప్రకారంగా మీరు ఇక్కడ డ్రాప్ డౌన్ నుంచి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కాలేజ్ నేమ్. సో నేను చదివిన కాలేజ్ నేమ్ అయితే క్లిక్ చేస్తాను. యూజువల్లీ అన్ని కాలేజెస్ అయితే ఇక్కడ ఉంటాయి. తర్వాత బ్రాంచ్, మీ బీటెక్ అయితే మీరు బీటెక్లో ఏ బ్రాంచ్ చేసుకున్నారు, ఎంటెక్ అయితే ఎంటెక్లో ఏం బ్రాంచ్, దాని ప్రకారంగా మీరు సెలెక్ట్ చేసుకోండి. నా బ్రాంచ్ కింద ఎక్కడో ఉంటుంది. సో నేను ర్యాండమ్గా సమ్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో
సో యూనివర్సిటీ మీది కానీ సొంత యూనివర్సిటీ అయితే అది మీరు ఇక్కడ టైప్ చేయండి, లేకపోతే ఏమైనా అఫిలియేటెడ్ యూనివర్సిటీ అయితే అది కూడా వస్తుంది. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ సమ్ యూనివర్సిటీ పెట్టేసిన. ఇప్పుడు మీ బీటెక్ అయితే మీ 4 years, సో మీ స్టార్ట్ మంత్ నుంచి ఎండ్ మంత్ దాకా మీరు ఇక్కడ వాళ్ళు అడుగుతారు, మీరు అది మెన్షన్ చేయాలి. సో యూజువల్లీ బీటెక్ మనకి జూన్ జూలైలో స్టార్ట్ అవుతుంది. ఇయర్ నేనైతే 2020 పెడుతున్నాను. మంత్ ఆఫ్ పాసింగ్ మే అండ్ 24. ఇప్పుడు తర్వాత పర్సంటేజ్ ఆర్ CGPA. ఒకవేళ కానీ మీ యూనివర్సిటీ వాళ్ళు మీకు పర్సంటేజ్లో ఇస్తే పర్సంటేజ్ సెలెక్ట్ చేసుకొని పర్సంటేజ్ ఇచ్చేయచ్చు, లేదా CGPAలో ఇస్తున్నారంటే CGPA సెలెక్ట్ చేసుకొని CGPA పెట్టండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రొఫెషనల్ డీటెయిల్స్. సో ఇక్కడ మీరు ఇంటర్న్షిప్ డీటెయిల్స్ అయితే రాయకూడదు. సో డు నాట్ ఇంక్లూడ్ ఇంటర్న్షిప్స్. సో ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు డు నాట్ ఇంక్లూడ్ ఇంటర్న్షిప్స్. సో నో ఎక్స్పీరియన్స్. ఇంటర్న్షిప్స్ కాకుండా మీరు ఇంకేమన్నా జాబ్ చేస్తుంటే ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. సో ఇది మనకి వర్క్ ఎక్స్పీరియన్స్, ఇది మనకు అవసరం లేదు. నెక్స్ట్ స్కిల్ డీటెయిల్స్, ప్రైమరీ అండ్ సెకండరీ స్కిల్. మీరు కావాలంటే ప్రైమరీ స్కిల్ దీని నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు, C++ కానీ PySpark కానీ జావా కానీ ఏదన్నా. సో ఇదైతే నెససరీ కాదు. సర్టిఫికేషన్స్ కూడా మీకు నెససరీ కాదు. మీకు కానీ ఏమన్నా ఉంటే మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. తర్వాత లాంగ్వేజ్ సర్టిఫికేషన్స్. మీకు కానీ ఏమన్నా ఫారెన్ లాంగ్వేజ్ సర్టిఫికేషన్స్ ఉంటే మీరు ఇక్కడ ఎస్ అని పెట్టుకోండి, లేకపోతే నాట్ అప్లికేబుల్. తర్వాత ప్రిఫర్డ్ జాబ్ లొకేషన్. ఇది వచ్చేసరికి మెయిన్. మీకు అసలుకి మీ జాబ్ లొకేషన్ ఎక్కడ కావాలో దాని ప్రకారంగా వీళ్ళు మీకు ఇస్తారు ఆ లొకేషన్స్. ఇది మోస్ట్ ఆఫ్ ద టైం దీని ప్రకారంగానే ఇస్తారు. ఒకవేళ అక్కడ కానీ ఖాళీ లేకపోతే మీకు డిఫరెంట్ లొకేషన్స్లో ఇవ్వచ్చు. సో ఇక్కడ మీకు చాలా లొకేషన్స్ ఉంటాయి, దానిపై మీకు ఇష్టం వచ్చిన ప్రకారంగా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ అదర్ డీటెయిల్స్. సో ఇక్కడ ఏంటంటే మీరు కానీ డిగ్రీ బీటెక్ కానీ చేస్తే మీకు బీటెక్ 4 years ఉంటుంది. మీకు ఆ టైంలో మీరు కంప్లీట్ చేశారా, లేకపోతే మీరు ఎక్స్ట్రా టైం ఏమైనా తీసుకున్నారా అని చెప్పి అడుగుతారు. మీరు కానీ కరెక్ట్ టైంలోనే చేసేస్తే ఎస్ కంప్లీటెడ్ విత్ ఇన్ ద స్టిప్యులేటెడ్ టైం ఫ్రేమ్ అని చెప్పి క్లిక్ చేయండి. ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయా, సో బ్యాక్లాగ్స్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. తర్వాత ఏం అడుగుతారంటే హ్యావ్ యూ వర్క్డ్ ఇన్ యాక్సెంచర్. మీరు ఆల్రెడీ యాక్సెంచర్లో వర్క్ చేశారా ప్రీవియస్లీ. సో మనం వర్క్ చేయలేదు కాబట్టి నో. కరెంట్లీ వర్కింగ్ అయితే కరెంట్లీ వర్కింగ్. నెక్స్ట్ వచ్చి యాక్సెంచర్లో ఏమైనా ఇంటర్వ్యూ తీసుకున్నామా అని చెప్పి అడుగుతారు. సో మీరు కానీ 3 months లోపల ఏమైనా ఇంటర్వ్యూ తీసుకుంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో. తర్వాత నేషనాలిటీ. సో ఇండియన్ కాబట్టి ఇండియన్, ఒకవేళ నాన్ ఇండియన్ అయితే నాన్ ఇండియన్ చెప్పి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్. సో మనం ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ అయిపోయిందా అని చెప్పి అడుగుతారు, ఇంక్లూడింగ్ ప్రాజెక్ట్ వైవా. ఒకవేళ అయిపోతే ఎస్, లేకపోతే నో. ఎస్ అయిపోతే ఇప్పుడు కానీ మీరు ఎస్ అని సెలెక్ట్ చేస్తే మీకు రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అని చెప్పి అడుగుతారు. దాని ప్రకారంగా పెట్టుకోండి. నేనైతే జూన్ 2024 పెడుతున్నాను. సో నెక్స్ట్ మంత్ అది. ఇప్పుడు అటాచ్మెంట్స్. ఇక్కడ మీ రెజ్యూమ్ కానీ CV కానీ మ్యాక్సిమం సైజ్ 1 MB డాక్యుమెంట్ PDFలో మీరు వీళ్ళకి సబ్మిట్ చేయాలి, అప్లోడ్ చేయాలి. అలానే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా. ఇదైతే మీకు మ్యాక్సిమం సైజ్ 3 MB లోపలనే ఉండాలి. JPA PNGలో కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ ఫోటో ID. సో పాన్ చెప్పినట్టు పాన్ అడుగుతారు. ఇక్కడ మీరు పాన్ నెంబర్ అలాంగ్ విత్ పాన్ ఫోటో పెట్టాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 photos పెట్టాలి మనం. ఇది కూడా మనకి 3 MB లోపలనే ఉండాలి. డిసేబిలిటీ. మీకు కానీ ఏమైనా డిసేబిలిటీ ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో. డిక్లరేషన్ అండ్ కన్సెంట్. సో ఇవన్నీ యూజువల్లీ వాళ్ళ డేటా ప్రైవసీ ఇవే ఉంటాయి. సో అన్నీ ఎస్ అని చెప్పి అగ్రీ అని చెప్పి క్లిక్ చేయండి. మీకు కానీ అంత ఓపిక ఉంటే దీనిపైన క్లిక్ చేసి మొత్తం చదవండి దానిలో ఏమేమి రాసున్నాయో. దానిలో డిఫరెంట్ రాసుంటాయి వాళ్ళ పాలసీస్ అని చెప్పి అన్నీ అయితే అగ్రీ అని చెప్పి క్లిక్ చేయండి. తర్వాత సబ్మిట్ కొట్టేయండి.
నాకైతే రాదు, ఎందుకంటే నేను ఇక్కడ చాలా వరకు అప్లోడ్ చేయలేదు కాబట్టి, ప్యాన్ కానీ ఇక్కడ ఫొటోస్ కానీ ఇది అప్లోడ్ చేయలేదు కాబట్టి నాదైతే సబ్మిట్ కాదు. మీదైతే సబ్మిట్ అయిపోతుంది సక్సెస్ఫుల్గా. మనం సబ్మిట్ చేసినాక ఒకవేళ మన ప్రొఫైల్ ఎలిజిబుల్ కాకపోతే వీళ్ళు మనకు ఒక మెయిల్ పంపిస్తారు. ఈ మెయిల్లో వీ రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ యూ దట్ వీ విల్ నాట్ బీ ఏబుల్ టు ప్రొసీడ్ విత్ యువర్ అప్లికేషన్ సిన్స్ యువర్ ప్రొఫైల్ డస్ నాట్ మీట్ అవర్ క్రైటీరియా అని చెప్పి వాళ్ళు ఒక మెయిల్ పంపిస్తారు. అదే కానీ మనం ఒకవేళ కానీ ఎలిజిబుల్ అవుతే మనకి మెయిల్లో ఏముంటుందంటే కంగ్రాచ్యులేషన్స్ యూ హ్యావ్ అడ్వాన్స్ టు ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అవర్ హైరింగ్ ప్రాసెస్ అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఇంకా అలానే దీనిలో ఏమేమి స్టేజెస్ ఉన్నాయో కూడా వీళ్ళు మెన్షన్ చేస్తారు ఆ మెయిల్లో. సో ఈ మెయిల్ వచ్చినాక తర్వాత ప్రాసెస్ మొత్తం నేను ఆల్రెడీ ఒక డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో నేను పైన ఐ బటన్లో ఇంకా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. సో ఇలా అప్లై చేస్తాం మనం యాక్సెంచర్కి. సో అంతే మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.